పాతకాలం నాటి కుంకుళ్ళతో తలస్నానం చేయకుండా ఉన్నారంటే 30 సంవత్సరాలకే తెల్ల వెంట్రుకలతో తిరగాల్సిందే. అన్నీ ఆయుర్వేదిక్ షాపులో దొరికే వాటితో మీకు చూపిస్తాను. పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి నీళ్లు కాగిన తర్వాత పగలగొట్టి పెట్టుకున్న ఈ కుంకుళ్ళను వేసేసి కొంచెం ఉడకనివ్వాలి. వీటితో తలస్నానం చేసి మీ జుట్టును బాగా కాపాడుకోండి. కంటి చూపు కూడా చాలా మంచిది. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టాను. సునాముఖి చూర్ణం దొరికితే నేల తంగేడాకు మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. త్రిపుల చూర్ణం ఇది కడుపులోకి మంచిదే, తలకు పెట్టుకున్నా కూడా మంచిదే, కంటి చూపుకి చాలా మంచిది, జుట్టు సమస్యలకు కూడా. సీకాకాయ పౌడర్ ఇది ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. గోరింటాకు చూర్ణం ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. మందార పుష్పాల చూర్ణం ఇది కూడా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. నీలి చూర్ణం. ఇప్పుడు కుంకుడుగాయలు చక్కగా ఆరిపోయి ఉంటాయి. మీరు పొద్దున్నే లేసి కుంకుడుగాయలను పగలగొట్టి ఒకేసారి మీరు సరుకులతో పాటు తీసుకొచ్చుకొని కుంకుడుగాయలన్నీ పగలగొట్టి గింజలు లోపల తెల్లని భాగం కూడా ఉండాలి తెచ్చుకొని ఒక డబ్బాలో పగలగొట్టి పెట్టుకుంటే ఉదయం లేవగానే మీరు నానేసుకుంటే ఇలా వేడి నీళ్ళల్లో నానేసుకుంటే పనంత అయిపోయిన తర్వాత తలస్నానం చేయొచ్చు. తెల్లని భాగం కుంకుడుగాయల్లో పెంకులు ఉండాలి, తెల్లని భాగం ఉండాలి, కుంకుడుగాయ పై భాగం కూడా ఉండాలి, మొత్తం తీసుకోవాలి. అప్పుడే మాత్రమే జుట్టుకు ఒక మెడిసిన్ లాగా పనిచేసిద్ది. తర్వాత ఒక గిన్నె తీసుకొని వడకట్టుకోవాలి. వడకట్టుకొని మిగిలిన పిప్పిని పక్కన పెట్టేసి చూద్దాం. తర్వాత చూస్తూనే ఉండండి, ఎక్కడ ఆపకండి వీడియోని. చాలా ఉపయోగకరమైన వీడియో. చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు వచ్చే వాళ్ళకి ఇది బాగా పనిచేసిద్ది. మందార పొడి, పూల చూర్ణము, సీకాకాయ చూర్ణము చెంచా చొప్పున తీసుకోవాలి. అదొక స్పూను, ఇదొక స్పూను తీసుకోండి. మీ జుట్టును బట్టి, మీ జుట్టు పెద్దదైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఓన్లీ మాడుకు అప్లై చేస్తే చాలు, ఇది అంత బాగా పనిచేస్తుంది. త్రిపుల చూర్ణము కంటికి మంచిది, అన్నిటికీ మంచిది. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు తలస్నానము బాగా జుట్టు మొదటి నుంచి చివర్ల వరకు కుంకుడుగాయ రసంతో కడిగి తలస్నానం చేయండి. నీలి చూర్ణం, అన్ని రకాల పౌడర్లన్నీ వేసుకున్న తర్వాత సునాముఖి చూర్ణం కూడా వేసుకొని ఇలా వేసుకొని ఒక గరిటె సహాయంతో కలిపేసి పక్కన పెట్టుకోండి. మీరు ఇవన్నీ కలిపి రాత్రులు వేసి పొద్దున్నే మెత్తగా చేసి మిక్సీ వేసుకున్నా పర్వాలేదు. అలా కూడా మీరు తలస్నానం చేయొచ్చు, ఏమీ కాదు. మంచి ఒక ఆయుర్వేదిక్ షాంపూలోగా ఇది మీకు పనిచేస్తుంది. ఇలా మెత్తగా కలుపుకొని మిగిలింది వేస్ట్ చేయకుండా ఇది కూడా రసం తీసుకోండి. అది సరిపోకపోతే చివరిలో దీంతో పోసుకోండి. ఒకవేళ మిగిలింది అనుకోండి, ఈ నీటితో మీరు స్టవ్ కడగొచ్చు. నేనైతే స్టవ్ కడుగుతాను, స్టవ్ పక్కన ఉన్న టైల్స్ కడుగుతాను. తర్వాత ఇల్లు తుడిచేటప్పుడు ఈ రసమే వేసి ఇల్లు తుడుస్తాను. గిన్నెలు తోమేటప్పుడు కూడా నేను ఈ రసం వేసి గిన్నెలు తోముతాను. దీన్నైతే వేస్ట్గా నేను అసలు పారేయను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి. 1 మంత్ వాడి చూడండి. మీకు రిజల్ట్ ఉంటేనే మీరు కంటిన్యూ చేయండి. ఇలా వడకట్టుకొని ఇంకా ఆ పిప్పిలో ఏముండదు, తీసేయచ్చు. మనం 2 సార్లు నీళ్లు పోసి తీసాం కాబట్టి ఇక ఇందులో ఏమీ కుంకుడు రసం అయితే రాదు. నేను అంట్లు కూడా తోముతాను ఈ రసంతో. చాలా బాగా తెల్లగా వస్తాయి. టైల్స్ కూడా తెల్లగా వస్తాయి. నేల కూడా చాలా బాగా వచ్చిద్ది. ఒక్కొక్కసారి నేను వాషింగ్ మిషన్లో కూడా ఈ నీటిని వేస్తాను. నేను వేస్ట్ అయితే చెయ్యను. చూడండి, పూర్వకాలంలో ఎక్కువ కుంకుడుగాయలతో తలస్నానం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళ జుట్టు తెల్లబడేది కాదు. మనకి ఇప్పుడు ఓపికలు తక్కువైపోయి ఉద్యోగం చేసేవారికి కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. నచ్చితే లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్.